ఓకేనా? బాల్ ఎవరైతే ఇంకా క్యాచ్ మిస్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, రెడీ, స్టార్ట్. కార్తీక మిస్ అయింది. రాదు ఈ వీడియో. మళ్ళీ ఎడిట్ చేసుకోవాలా మీరు. వర్షం పడుతుంటే ఏమైనా తీసుకోరాపో చేసుకుందాము, వడలు కానీ లేదంటే ఇట్లా బజ్జీలు కానీ ఏవైనా చేసుకుందాము తీసుకురాపో అంటే పోయి మొక్కజొన్నలు అయితే తీసుకొచ్చినారు. ఇంకా మొక్కజొన్నలు అయితే కాల్చినాను. ఇంకా మొక్కజొన్న ఉంటాయి కదా తొక్కులు, ఆ తొక్కులతో ఏదో ట్రై చేస్తున్నాడు. ఏంది ఇంతకు అది అట్లా? అదేంది, ఏదైనా చేస్తే ఒక ప్రయోజనం ఉండాలి. అదేంది నాన్న? చూడు, కార్తీక్ అయితే మొగులు రేఖ చుట్టింది. సూపర్. కార్తీకనే బాగా చుట్టింది. నువ్వు చేసింది ఏందో ఏం అర్థం కాలే. ఇంతకు ఏం చేస్తున్నావు చెప్పు? నోరు తెరసవా? ఆదివారం నోటికి తాళం వేసుకున్నావా? ఏం చేస్తున్నావు అంత చెప్పు. ఏంది అది? దాంతో పీకితే నాకేం తగులుతుంది చెప్పు. మొత్తానికి ఎందుకు తీసుకున్నా చెప్పు సామే, చెప్పవా? అంత సిగ్గా మామూలుగా అన్ని వీడియోలలో కనిపిస్తానే ఉండవు కదా, మాట్లాడడానికి అంత సిగ్గా. ఈరోజు కొత్తగా ఏమో వీడియో తీసినట్టు సిగ్గుపడుతూ ఉంటాడు, కొత్త పెళ్లి పడుకు అయినట్టు. చేస్తావులే. ఇది సండే తీసిన వీడియో. ఇంకా స్నానం చేయమంటే ఇప్పుడు వద్దులే, ఈవినింగ్ చేస్తా, డ్యాన్స్ క్లాస్ పోయేటప్పుడు అంటుంది. ఈ సండే డ్యాన్స్ క్లాస్ కూడా లేదు. ఏందది ఇంతకు? ఏందబ్బా కొత్త చెప్పింది, కొత్త పదము. మేకప్ టోల్ట్ ఏంది మా? అదే మీ నాన్న ఎంత మూట కడుతున్నాడు చూడు, మనం ఎట్లాగా డబ్బులు అంత మూట కట్టలేము. అదైనా మూట కట్టని బీరువాలు పెడదాంలే ఎత్తుకుపోయి. మనం అనుకుంటాం కానీ సండే ఏమంటాం, సండే వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. నేను వంట చేస్తూ ఉంటే ఇంకా మా ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చాడనమాట. ఇవి కాల్చు తిందామనేసి మొక్కజొన్నలు. ఇంకా ఈ తొక్కులన్నీ పాపం మా పిల్లే కష్టపడి తీసేసింది, అర్ధగంట పట్టిందనమాట తీయడానికి. ఇంకా నేనైతే ఇక్కడ కాల్చిన. ఇంకా ఇదిగోండి, దీంట్లో కారం, తర్వాత కారం పొడి, ఉప్పు, నిమ్మకాయ 3 కలిపి ఇలా రాసుకొని కొద్దిసేపు అట్లనే పెట్టేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ ఏందమ్మా తల్లి ఇట్లా పడేసినావు అనుకుంటా అన్నారు కదా. నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేసినా కూడా ఫస్ట్ దోశ కానివ్వండి, ఏదైనా టిఫిన్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా తీసి పక్కకు పెడతా. ఇంకా ఇదైతే పడేను. ఒక మధ్యాహ్నం 2 ఆ టైంలో అయితే బయట పెడితే కాకులో లేకపోతే ఏదో ఒకటి తినేసిపోతాయన్నమాట. ఏదైనా చేయనియండి, ఫస్ట్ ఇక్కడ పెట్టి తర్వాత బయట పెడతా అనమాట. అందుకనేసి అది పెట్టా. మీరేమనుకోకండి మళ్ళీ ఏందబ్బా ఇంత గలీజ్గా పెట్టుకుంది స్టవ్ అంతా అని. ఈరోజు మా ఇంట్లో దోశలు, తర్వాత చికెన్ ఇవన్నీ చేసినా కాబట్టి ఇలా ఉందన్నమాట. క్లీన్ చేయలే, ఇంకా రేపు క్లీన్ చేస్తాను అనమాట. మార్నింగ్ క్లీన్ చేసిన ఆల్రెడీ. ఇప్పుడు వంట వండినాం కాబట్టి ఇలా అయిపోయింది స్టవ్ అంతా కూడా. సరేనా? ఏంది ఇంత గలీజ్గా పెట్టుకుంది అనుకోకండి. ఈరోజు ఏం జరిగిందంటే స్టవ్ సరిగా వెలగనే లేదు, దోశ కూడా సరిగ్గా కాలే. మేము నైటు ఎంతో ఆశగా పిండి కొట్టించుకొని వచ్చి ఆ దోశ వేసుకొని తర్వాత చికెన్ తెచ్చుకొని తిన్నాం అనుకున్నా కానీ ఆ స్టవ్ మలగలేదు సడన్గా. ఇంకా ఏం చేయాలి? అట్లట్లే ఒక్కొక్కరు 6-7 తినేవాళ్ళము. నేను 2 తిన్నా, మా సార్ 3 తిన్నాడు, మా పిల్ల 1 తినింది. ఎందుకంటే ఆ స్టవ్ సరిగా మలగలే, సరిగా కాలేదు దోశలు అనమాట. ఇదిగోండి, ఇది మా సార్కు చేసిన కూర. ఏంటంటే అనపగింజల కూర, చికెన్ తినడు కాబట్టి. ఇంకా నా కోసం అయితే చికెన్ కర్రీ, చికెన్ కాదు ఇవి ఏమంటాము లివర్స్
కోడి లివర్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చి కర్రీ చేసుకున్నా. ఈ మటన్ లాగానే ఉంటాయి అన్నమాట. నాకు చికెన్ కన్నా ఇట్లా లివర్స్ కూర చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. నీళ్ళుగా చేసుకున్నా. ఈరోజు పొరపాటుగా కొన్ని ఎక్కువ పడిపోయినాయి అనమాట. కానీ పడేయలేము కదా, ఎట్లా ఒకటి సర్దుకొని తినాలనే ఉద్దేశంతో అయితే ఇంకా అట్లే పెట్టాను అనమాట. ఇవి మామూలు రైసే. సారు ముందు తినేసాడు, అందుకనేసి సగం ఖాళీ చేశాడు అనమాట. అందరం ఒకే చోట కూర్చొని తినము చికెన్ తెచ్చిన రోజు. ఎందుకంటే ఆ చికెన్ చూస్తానే ఇంకా పెద్ద యుద్ధం జరుగుతుందనమాట తినేటప్పుడు. అందుకనే ఎందుకు వచ్చిన టెన్షన్ లేను, ముందు తినేయి తర్వాత మేము తింటాం కానీ వేరేగా కూర్చొని అనేసి చెప్తాను నేను. అందుకే ముందే తినేసాడు, వీడియో తీయకముందే. ఇంకా మిగిలింది మేము తినాలన్నమాట. ఈ పౌడర్ అయితే 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా నేనైతే. 100% ప్యూర్ ఇన్స్టా గ్లో పౌడరు. చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందనమాట ఎక్కడైనా ఫంక్షన్లకు. అందుకు పోయేటప్పుడు సడన్గా మనము ఈ ప్యాక్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలానే పెట్టుకొని వాష్ చేసుకుంటే సేమ్ మనము బ్యూటీ పార్లర్కి పోయినంత గ్లో వస్తుంది ఫేస్. సో నేనైతే పర్పుల్లో తెప్పించుకున్నాను. ఇవి నిన్న వచ్చాయన్నమాట, అందుకనేసి మీకు చూపిస్తున్నా. ఇది వచ్చి నైట్ క్రీము. ఈ రెండు నేను యూజ్ చేస్తాను. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. వీడియో కనిపిస్తాను. బీట్ అండ్ గ్లో నైట్ క్రీమ్. ఇది నైట్ అయితే అప్లై చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. సో అన్ని స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఈ రెండు అయితే 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఇంకా సీరం కూడా ఒకటి యూజ్ చేస్తా. నిన్నైతే పపాయ తీసుకొచ్చినాడు చూడండి, ఎంత బాగా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఈరోజు అయితే కొంచెం ఆగిపోయినాయి. ఇంకా మ్యాంగో ఇది బాగా మాగిపోయిందనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. పచ్చి తీసుకొచ్చింటే 2 రోజులు అలానే పెట్టేసింటే ఇట్లా అయిపోయినాయి అన్నమాట. కార్తీక, కజ్జికాయలు ఏంటో తిన్నావు, దీనికి మూత కూడా వేయకుండా కింద పడేసినావు కార్తీక. ఇట్లా చేస్తే దీంట్లో కోక్రోచ్లు అన్నీ పోతాయి కదా. ఏంది ఏం చేసినావు? అబ్బా పెద్దగా కార్యం చేసినావు. డమరకం తెలుసు చూడు. ఇవన్నీ ఇట్లా పడేస్తే ఎట్లా చెప్పు, ఎత్తిపెట్టాలి కదా. సండే మా పిల్ల ఇంట్లో ఉన్నిందనుకో, నాకు 2-3 సినిమాలు చూపిస్తుంది అనమాట బాగా. కూడా ఇంత బాగా నీట్గా మడతేయను. మా పిల్ల ఎంత బాగా మడతేసింది చూడండి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ టైం నేను చూడడం మా పిల్ల ఇలా నీట్గా బట్టలు మడతేసింది. ఆ టైంలో అయితే నేను వంట చేస్తున్నా కాబట్టి వీడియో తీయలేకపోయినాను అనమాట. వచ్చి నాకు చెప్పింది, ఇవన్నీ మర్చిపెట్టిన చూడమ్మా నేను అనేసి. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఏమి డ్యాన్స్ వేస్తూనే ఉంటుందన్నమాట మా పిల్ల. అదో ఎందుకో ఎన్ని పెరికేసినావు తల్లి, దెయ్యం పట్టిందా? డ్యాన్స్ క్లాస్లో చేర్పించినప్పటి నుంచి ఇదే పని కార్తీకాకు. ఎక్కడ చూసినా కూడా ఎందుకు నన్ను ఇవన్నీ పెరికేసినావు. ఇవన్నీ మళ్ళీ మూట కట్టాయి ఈరోజు పడేసే బట్టలు. మా మామ వస్తే తీసి పంపించా, ఇవన్నీ పల్లెకి తీసి పంపిస్తే అక్కడ ఎక్కడో చోట పడేస్తాడనమాట. అది డోర్ అంతా తెరిచినావు చూడు. ఇది సండే వ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. బెచ్చిచ్చే